ఫ్రెండ్స్ సేవా సంఘం అనేటువంటి పేరుతోటి ఆర్గనైజేషన్ ప్రారంభించి గత 5 సంవత్సరాల నుండి మంచినీరు, మజ్జిగ, సంగటి వితరణ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాము. ఇక్కడే ఇవి కాక కోవిడ్లో మాస్కులు పంపిణీ, పేదలకు దుప్పట్లు పంపిణీ, అనాథలకు కొన్ని సేవా కార్యక్రమాలు చేసి చాలా వరకు ముందుకెళ్తున్నారు. అధ్యక్షులు లాయం యోగయ్య గారు ఈ కార్యక్రమం నడిపించడంలో మిత్రులందరినీ ఒక సమీకరణ చేసి అధిక శ్రమకొచ్చి ప్రతి కార్యక్రమానికి పర్సనల్గా అందరినీ కలిసి అధ్యక్షుల వారు ఈ కార్యక్రమం ఈ సంఘం ముందుకు వెళ్లేందుకు సహకరిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అధ్యక్షులు లాయం యోగయ్య గారు మాట్లాడవలసిందిగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఇక్కడ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించనని భరోసా ఇచ్చేటువంటి మిత్రులందరికీ కూడా, సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరున కూడా మనం ఒక్కసారిగా చప్పట్ల ద్వారా వారికి అభినందన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ నిలబడి చేసేటువంటి వాళ్ళు కీలకమైన వ్యక్తులుగా మనం ప్రధానంగా అన్న చెప్పినట్లు, అధ్యక్షులు వారు చెప్పినట్లు గంటా రాజశేఖర్ గారు, వారి శ్రీమతి కూడా భారతీ మేడం గారు కూడా ఇక్కడ వచ్చేసి వడ్డీయడం అనేది చాలా విశేషం. వారికి తోడుగా వచ్చేసి ఆర్గనైజింగ్ సెక్రటరీ జేపీ రవికుమార్ గారు, కోశాధికారి సముద్రాల శ్రీనివాసులు గారు, అలాగే టంగుటూరు సుబ్బారావు, మదనపల్లి చంద్రశేఖరు, అలాగే పింగిమల్ల సుబ్రహ్మణ్యము, పఠాన్ అయూబ్ ఖాన్ గారు, అలాగే మిత్రుడు కృష్ణయ్య, మరి రామ్మోహను, అబ్దుల్ సత్తార్ గారు, ఓలేటి శంకరయ్య, దంపతులు కూడా వీళ్ళు రావడం జరిగింది. ఓలేటి శంకరయ్య గారు, మిత్రుడు అలా ఏసీ సుబ్బారెడ్డి గారు, పత్తి సురేష్ గారు, నడిగడ్డ బాలమురళీకృష్ణ, అమ్మవరం జయరాం రెడ్డి గారు, అలాగే చెప్పిన ఏసీ సుబ్బారెడ్డి, మదనపల్లి చంద్రశేఖర్ చెప్పాను ఆల్రెడీ, మోడెం బాలయ్య, మోలేటి శంకరయ్య, అలాగే చిన్ని సుబ్బారెడ్డి బదులుగా చిన్ని వెంకటేశ్వర గారు వచ్చేసారు మిత్రుడు, అలాగే ఓట్ల రామ్మోహన్ గారు, కృష్ణయ్య గారు, ఇంకా ఎందుకంటే అల్తాఫ్ గోల్డ్ స్మిత్ అల్తాఫ్ హుసేన్ గారు, పత్తి సురేష్ గారు, ఇంకా కోటమితి రమేష్ గారు, ఇంతమంది మిత్రులు వచ్చి వారి వెసులుబాటు టైంలో వచ్చేసి మా మోడెం బాలయ్య అంటే పొరపాటు ఏమనుకోవద్దు, ఎందుకంటే అమ్మవారు చేరాలంటే ఊరిమిండి చేరాలంటే రావాల్సింది. వెంకటేశ్వర గుళ్ళు రాలేదు, ఆయన చాలా రోజులు కూడా అక్కడ ఉండి చేశాడు. ఇక్కడ కూడా మరి వారి వెసులుబాటును బట్టి వాస్తవంగా వాళ్ళ విలువైన సమయం. మేడం వెల్కమ్ మేడం. ముందుకు ఒకే కుటుంబం, ఒకే వ్యక్తి, అందుకే ఒకే ఒక్కడు, ఆ ఒక్కడే ఎవరంటే గంటా రాజశేఖర్ అని నేను మెసేజ్ పెట్టడం జరిగింది. మనందరం కలిసి 15 రోజులు మాత్రమే సంఘటన వితరణ మిత్రులు ముందుకు వచ్చేస్తే ఒకే ఒక వ్యక్తి, ఒక గంటా రాజశేఖర్ అనే వ్యక్తి, మరి మేడం గారు, భారతీ మేడం గారు కలిసి 44 రోజుల పాటు సంఘటన వితరణ కార్యక్రమం పెట్టేందుకు మన వారు అందరి తరపున ఒక్కసారి ఘనంగా చెప్పడం ద్వారా మనం అభినందనలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మా ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుల వారు, కమిటీ సభ్యులు అందరూ కలిపి గంటా రాజశేఖర్ గారి దంపతులను ఉచిత